అది వరల్డ్ వైడ్గా ఇప్పుడు హైదరాబాద్ గ్లోబల్గా రీచ్ అవ్వడం అనేది వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ మన తెలంగాణ వాసులకు, అలాగే హైదరాబాద్ వాళ్ళందరికీ వెరీ హ్యాపీ మూమెంట్. థ్యాంక్ యూ సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ తెలంగాణ గవర్నమెంట్. థ్యాంక్ యూ. మీరందరు బాగున్నారని కోరుకుంటున్నా. ఈరోజు మిస్ వరల్డ్ హైదరాబాద్లో జరుగుతుంది. సో జస్ట్ ఇక్కడ వచ్చిన చూడ్డానికి, మన వాళ్ళందరికీ సపోర్ట్ చేయడానికి. మన సిటీలో అవుతుంది, మన స్టేట్లో అవుతుంది, మన దగ్గరకు వచ్చిండ్రు ఇంటర్నేషనల్ వాళ్ళంతా కూడా. సో మనం వాళ్ళని చూసి, వాళ్ళని చియర్ చేసి, వాళ్ళని ఎంకరేజ్ చేసి చూసి వెళ్ళిపోవడానికి వచ్చిన అంతే. ఇంకా కింగ్డమా వస్తుంది. ఇట్స్ కమింగ్ July 4th. ఇంకా ప్రమోషన్లు స్టార్ట్ చేస్తాం గట్టిగా. అరే మర్చిపోయినా, మీరు మిస్ వరల్డ్ ఎందుకు చేయాలి? మీరు దానికి ఏదో ఏజ్ గ్రూప్ అట్లాంటివి ఏం లేదా, దాటిపోయినట్టున్నాం ఏజ్. Feeling great, feeling proud, feeling very happy, feeling elated that this is happening in a country, this is happening in Hyderabad. First and foremost, my heartfelt thanks to the Chief Minister of Telangana, Revanth Reddy sir, for arranging and organizing such a beautiful event here, and for inviting me here. And what our Prime Minister Narendra Modi ji always believes in Nari Shakti, so this is one way to prove that you have your Indian Miss India, Miss World here at the event. I really hope she wins. But I would also say let the best person win, because every girl from every country has put in her best foot forward. So let the best one win. According to you, what means beauty? I think beauty comes from within. It's not superficial. It's not how you look. It also, to me, beauty is how you think. That is what beauty is about. ఏమండి తెలుగులో ఏం చెప్పాలి? చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. ఇలాంటి ఒక ఈవెంట్ హైదరాబాద్లో జరుగుతుంది. ఒక బ్యూటీ అయితే, అందమైన అమ్మాయిలు అయితే అది డెఫినెట్గా మన భారతదేశంలో ఉంటారు. నోబడీ క్యాన్ బి బెటర్ దెన్ దెమ్. సో ఇలాంటి ఒక ప్రోగ్రామ్ మిస్ వరల్డ్ హైదరాబాద్లో జరుగుతుంది. చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు. ఎందుకంటే డెఫినెట్గా ఆయన ఒక ఇనిషియేటివ్ తీసుకుని ఇలాగే ఒక ఈవెంట్ ఇక్కడ జరుగుతుంది. నన్ను ఇక్కడ ఇన్వైట్ చేశారు రేవంత్ రెడ్డి గారు. సో ఆయనకి డెఫినెట్గా మనకృతిగా థ్యాంక్ యూ చెప్తున్నాను.